ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ మహావిష్ణువు పరమశివుడి గురించే తపస్సు చేస్తున్నాడు. చేసిన తర్వాత 50,000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తుంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై భవాన్యాసహితం త్వాంతు ద్రష్టుమిచ్చామి సర్వదా సర్వకర్మసు సర్వత్రా త్వామేవ శశిశేఖర అని ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ శివుడికి ఒక్కసారి స్తోత్రం చేశాడు శ్రీ మహావిష్ణుమూర్తి. త్వదీయ చరణాంభోజమకరందమధూత్సకః మచ్చేతో భ్రమరః భ్రాంతి విహాయాస్తు సునిశ్చలః. కేవలం వ్యాస భగవానుడు మాత్రమే ఇలాంటి శ్లోకాలు రాయగలడండి. ఇంకెవ్వరూ కూడా ఇలాంటి శ్లోకాలు రాయలేరు. విష్ణు భగవానుడు పరమశివుడితోటి ఏమంటున్నాడు? ప్రభూ, నా మనస్సు ఒక తుమ్మెద. ఈ తుమ్మెదకు ఒక సహజ లక్షణం ఉంటుంది మహానుభావ. అదేమిటి అంటే ఒక పువ్వు మీద వాళ్ళు తృప్తి పడదు. అది సహజ లక్షణం కావచ్చు, లేదా అది ఆ తుమ్మెద యొక్క అవలక్షణం కూడా కావచ్చు. అది ఇంకో పువ్వు మీద వాలుతుంది, అక్కడి నుంచి మరో పువ్వు మీద వాలుతుంది. ఎన్ని పువ్వులలో తేనె ఉంటుందో అన్ని పువ్వుల మీద వాలి తేనె స్వీకరిస్తుంది. కానీ మహాదేవ, నా మనస్సు అనేటటువంటి ఈ తుమ్మెద మాత్రం త్వదీయ చరణాంభోజ మకరంద మధూత్సకః, నీ చరణములనేటటువంటి ఏ అరవిందములు ఉన్నాయో ఆ అరవిందములో ఉండేటటువంటి మాధుర్యాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ ఉండాలి. యాదవులందు పాండుసుతులందున్ అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిసంబు మదీయ బుద్ధిన్ అత్యాదర వృత్తితో గదియగనట్లు చెయ్యవయ్య ఈశ్వర అని అంటుంది కుంతీమాత ఒకానొక సందర్భంలో. ఇంతకన్నా నాకు ఇంకొక కోరిక లేదు మహానుభావ. మహాదేవ, ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎటు వెళ్ళినా, కూర్చున్నా, నిలబడినా, నడిచినా, పడుకున్నా, లేచినా, ఏ పని చేస్తున్నా, మనసులో ఏం ఆలోచించినా నీకు సంబంధించినటువంటి చింతనమే నాకు కలుగుతూ ఉండాలి. నా కళ్ళ ఎదుట ఎప్పుడూ భవానీ సహితంగా నువ్వే కనిపిస్తూ ఉండాలి. ఇవన్నీ ఎవరు కోరుకుంటున్నారండి? సాక్షాత్తు నారాయణమూర్తి కోరుకుంటున్నాడు. ఇంతగా అభిమానించి ఇంత పిచ్చి భక్తుడై ఉంటే అటువంటి వాడి కోరికలు తీర్చకుండా ఉంటాడా మహాదేవుడు? చాలా సంతోషపడిపోయాడు పరమశివుడు. తప్పకుండా నారాయణ, నీకన్నా నాకు ఆప్తుడు ఇంకెవరుంటారు? ఈ సందర్భంలో ఏం జరిగింది? పరమేశ్వరుడు అంతరిక్షంలో ఉన్నాడు.
ఇక్కడ విష్ణుమూర్తి పక్కన చక్రతీర్థం ఉంది. మమ కర్ణాత్ పపాతేయం యథా చ మణికర్ణికా తథా ప్రభృతిలోకేత్ర విఖ్యాతస్తు మణికర్ణికా. విష్ణుమూర్తి చేసినటువంటి ఆ మహాతపస్సును చూసి పరమానందభరితుడై శంకరుడు ఆనందంతో తలను గట్టిగా ఊపాడు. అప్పుడు ఆయన చెవికి పెట్టుకున్నటువంటి ఆభరణము, దానిని కర్ణిక అని పిలుస్తారు. ఆ కర్ణికకు ఒక మణి ఉంది. ఆ మణి ఊడిపోయి ఆ చక్రతీర్థంలో పడిపోయింది. పరమశివుడి యొక్క కర్ణిక, మణులతో కూడినటువంటి కర్ణిక, ఆ కర్ణిక పడినటువంటి తీర్థము గనుక ఆ రోజు నుంచి దానిని మణికర్ణిక అని పిలవడం మొదలుపెట్టారు అని కుమారస్వామి ఈ కాశీకి సంబంధించినటువంటి మణికర్ణిక రహస్యాన్ని అగస్త్యుడికి చెప్పాడు. శ్రీనాథ కవి సార్వభౌముడు కూడా వ్యాసభగవానుడు ఈ రకంగా అయితే చెప్పాడో అచ్చంగా దాదాపుగా అదే విధంగా చెప్పాడు. శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ 50,000 సంవత్సరాల తపస్సులో 1008 తోయజలోచనందు చేసే దుస్సహ తపమునంటాడు. ఇందులో మళ్ళీ 50,000లోనిట 1008 సంవత్సరాలు అతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అంటారు. ఓం నమ శివాయ అని పంచాక్షరీ మంత్రాన్ని ప్రణవపూర్వకంగా జపిస్తూ తపస్సు చేశాడు అంటారు. ఆ రకంగా తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెంది ప్రత్యక్షమై, ఏం తపస్సు చేశావయ్యా నిజంగా, ఇటువంటి తపస్సు ఇంతకు ముందు ఎవ్వరూ చెయ్యలేదు అని ఆ మహావిష్ణువు యొక్క తపస్సుకు మెచ్చుకుని తల గట్టిగా ఊపేట. ఆనందం వస్తే చూడండి, మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళ అభిమాన క్రీడాకారుడు బాగా ఆడుతూ ఉంటే ఆ ప్రేక్షకులు ఆ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు ఎంతలా ఊగిపోతూ ఉంటారు. అలా పరమానందం పొందినటువంటి వాడే పరమశివుడి గట్టిగా తల ఊపేట. ఆ ఊపడంలో చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం, దాన్ని కర్ణిక అంటారు. ఆ కర్ణిక ఊడి కింద పడిపోయిందిట. ఆ కర్ణిక మణులతో తాపడం చేయబడినటువంటి కర్ణిక. అలా మణులతో తాపడం చేయబడినటువంటి కర్ణిక అక్కడ పడినటువంటి ప్రదేశం కనుక మణికర్ణిక అని ఆ రేవుకి ఆ పేరు అలా వచ్చిందన్నమాట. కాశీలో ఘాట్లు ఉంటారు. ఘాట్ అంటే రేవు. 84 ఘాట్లు ఉంటాయి. హిందీలో ఘాట్ అనేటటువంటి పదానికి తెలుగులో రేవు అని అర్థం. ఆ మణికర్ణిక ఘాట్ దగ్గర చక్రతీర్థం ఇప్పటికీ ఉన్నది. శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సుకు మెచ్చి శివుడు అక్కడ గట్టిగా తల ఊపాడు. ఆయన యొక్క చెవికి పెట్టుకున్నటువంటి మణులతో కూడినటువంటి కర్ణిక అందులో పడింది. అందువల్ల మణికర్ణిక అనేటటువంటి పేరు వచ్చింది. ఆ మణులతో తాపడం చేయబడినటువంటి కర్ణిక ఇక్కడ పడడం వల్ల ఆ పేరు వచ్చింది. చక్రంతో విష్ణుమూర్తి తవ్వినటువంటి స్థలం ఇది, అందుకే దీన్ని చక్రతీర్థం అని అంటారు అని అక్కడ శాసనం కూడా వ్రాయబడి ఉంటుంది. అర్ధరాత్రి పూట మణికర్ణికా ఘాటులో పరమేశ్వరుడి యొక్క నామాన్ని జపం చేసిన, పరమేశ్వరుడి యొక్క సంకీర్తనం చేసిన పరమేశ్వరుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో దర్శనం ఇచ్చి తీరుతాడు. ప్రత్యక్షంగా అనుభూతి పొందవచ్చు. ఈ మణికర్ణికా ఘట్టం అనేటటువంటిది మహాశక్తివంతమైనటువంటి ఘట్టం ఉన్నటువంటి ఘట్టాలలో ఈ మణికర్ణికా ఘాట్లోనే శవదహనాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ దహనపరచబడేటటువంటి శవాల యొక్క ఆత్మలు తిన్నగా ప్రమథగణాలలో కలిసిపోతారట. అందుకే ఎక్కువగా శవదహనం జరిగేటటువంటి ఘట్టాలలో మొట్టమొదటిది మణికర్ణికా ఘాటు, రెండవది రాజా సత్యవాన్ హరిశ్చంద్ర ఘాటు. అందుకని ఈ అనంత బ్రహ్మాండాలలో భారతదేశం గొప్పది. భారతదేశంలో కాశీక్షేత్రం గొప్పది. ఆ కాశీక్షేత్రంలో గొప్పదైనటువంటి స్థానం ఏది అంటే పరమ పవిత్రమైనటువంటి మణికర్ణికా ఘట్టం చాలా గొప్పది. ఆ మణికర్ణికా ఘట్టం శివకేశవులు ఇద్దరూ కూడా సన్నిహితులైనటువంటి ప్రాంతం. అక్కడ మరణించినటువంటి వ్యక్తులకు ప్రభు అయినటువంటి మహాదేవుడు తారక మంత్రం ఉపదేశిస్తాడు. ఇది విశేషం. నారాయణమూర్తికి సంబంధించినటువంటి రామతారక మంత్రం మహాదేవుడు అక్కడ చనిపోయిన వ్యక్తులకు ఉపదేశిస్తాడు. ఏమయ్యా, నువ్వు శివపంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చెయ్యొచ్చు కదా అంటే
మహాదేవుడు నిరంతరం నారాయణమూర్తిని ఉపాసన చేస్తూ ఉంటాడు. నారాయణ అనేటటువంటి పేరు అంటే ఎంతటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనురాగాలు కలిగి ఉంటాడో మహాదేవుడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం. భక్త మహాశైలారా, రేపటి కథాభాగం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.